ఆడపడుచులకు కాళ్ళు కడిగారు. కట్టుబొట్టుతో ఆకట్టుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు. తప్పేమీ లేదు, వాళ్ళు మన ఆడపడుచులు, మన దగ్గరికి వచ్చిన అందాల బాంబులు. వాళ్ళు మన సాంప్రదాయాల్ని, మన కట్టును, మన బొట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు. అవునా కాదా? ఒక్కొక్క అందాల బామ ఈరోజు వాళ్ళు ప్రపంచ సుందరులు కాబట్టి వాళ్ళు ఈరోజు మన భారతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వాళ్ళ యొక్క కట్టుబొట్టు అంతా ఉంది. సో దానికి వాళ్ళు చాలా సాధారణంగా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగతం. ఆడపడుచులు వస్తే ఎదురెళ్ళి కాళ్ళు కడిగే సంప్రదాయం. ఈ తీరుతో మంత్రముగ్ధులైన అందరా భామలు ఆ సాంప్రదాయ దుస్తులతో ఆలయాల దర్శనాలు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి, చారిత్రక కట్టడాలు, శిల్పకళను వీక్షించి సంబరం. సో బతుకమ్మ ఆడిన అందాల భామలు నిజంగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించని చెప్పేసి అనుకోవచ్చు, తప్పేమీ లేదు. సో పట్టు పావడ పరికిణీలు ధరించి కట్టుబొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచ సుందరిమణులను అలరించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పలు దేశాల అందగత్తెలు హెరిటేజ్ టూర్లో భాగంగా బుధవారం సాయంత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన సుందరిమణుల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కట్టుబొట్టుతోటి సో ఇది నిజంగా మన తెలంగాణకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిందనలో ఎలాంటి సందేహం లేదు అనేది చాలా స్పష్టంగా చూస్తాం. ఇది ఆ 1000 స్తంభాల గుడిలోని శివుని లింగాన్ని దర్శించుకున్నటువంటి విషయం గమనిస్తున్నాం. సందర్శకులు రావడం విశేషంగా ఆకర్షించింది. హన్మకొండకు చేరుకున్నటువంటి అందాల భామల బృందానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు లావణ్య, డాక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని థానాజీ వాకడే, ఇతర నగర అధికారులు సాధారణంగా స్వాగతం పలికారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయానికి చేరుకున్న మరో అందగత్తెల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ, గుస్సాడి నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీష్, జిల్లా అధికారులు, టూరిజం శాఖ అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. బతుకమ్మ ఆటపాట సందడి. వరంగల్ అంటేనే బతుకమ్మ. సో ఆ వరంగల్కి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పేరెన్నితే వరంగల్కి సంబంధించింది. బతుకమ్మలో వరంగల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ క్రమంలో బతుకమ్మ కూడా ఆడిరట. సో ఇది నిజంగా గ్రేటే. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రామప్ప ఆలయం శిల్పకళను, హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ కాకతీయుల కోటల వీక్షణకు సుందరిమణులు వచ్చారు. హరిత కాకతీయ వద్ద మహిళలతో కలిసి తెలంగాణ ప్రజల బతుకులో భాగమైన బతుకమ్మ ఆటపాట కార్యక్రమంలో పాల్గొని సందర్శిస్తారంటూ చూస్తాం. ఆలయ కట్టుబాట్లు చూడండి. ఇది మన 1000 స్తంభాల గుడిలోని 1000 స్తంభాల రామప్ప టెంపుల్లోని ఈరోజు నంది విగ్రహం. సో వరంగల్లోని ప్రసిద్ధ దేవాలయ దర్శించుకున్న అందాల భామలు అక్కడి ఆలయాల సంప్రదాయాలను గౌరవిస్తూ దర్శనం చేసుకున్నారు. రామప్ప ఆ దేవాలయం చేరుకున్న సుందరిమణులు ఎవరికి వారే స్వయంగా నీళ్లతో కాళ్ళు కడుక్కొని పూజలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత, చరిత్రను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రామప్ప ఆలయాన్ని, శిల్ప సంపదను, నీటిలో తేలియాడే అరుదైన ఇటుకలు పరిశీలించారు. అనంతరం కాకతీయ కాలంలోని పురుడు పోసుకున్నటువంటి పేరుని నృత్య ప్రదర్శనను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ తీర్థంలో తరివి తీరా తిలకించి ఫిదాయ్యారు. రామప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాకతీయ రాజుల పరిపాలన చారిత్రక అంశాలను నృత్య రూపంలో ప్రదర్శించారు. చీర కట్టుబొట్టుతో హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ధనం ఉట్టిపడేలా చీరలు, పరికిన్లు కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలంగాణ అమ్మాయిల లాగా రామప్ప 1000 స్తంభాల ఆలయం సందర్శించడం తీరు ముచ్చటేసింది. ఆలయాల విశిష్టతను తెలుసుకున్నటువంటి ప్రపంచ దేశాల అందగత్తెలు ఫోటోలు తీసుకున్నారు. కాకతీయుల కోట సందర్శించి ప్రత్యేకతను గైడ్ సాయంతో తెలుసుకున్నారంటూ చూస్తూ ఉన్నాం. సో కనబడుతుంది కదా, ఇలాంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ అండ్ కో వాళ్ళు ఇప్పుడు కేటీఆర్కి ఏంటంటే ఇలాంటి మిస్ వరల్డ్ వేడుకల్లో నేను లేను కదా, నా అధ్వర్యంలో జరగలేదు కదా, నేనుంటే మొత్తం ఆ కార్యక్రమం నిర్వహించడం కదా అని ఇప్పుడు ఆ కార్యక్రమం పైన బురదలేట కార్యక్రమం కేటీఆర్ అండ్ కో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కాళ్ళు కడిగితే కూడా తప్పే ఉన్నదే. మన ఇంట్లో ఆడపడుచులకు మనం కడగమా వాళ్ళ కాళ్ళు కడగమా? ఈరోజు మా అక్కను, మా చెల్లి వాళ్ళ కాళ్ళు కడగమా? మన బావ కాళ్ళు కడగమా? వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాం కదా, తప్పేమున్నది అలా. అది మన సంస్కృతే కదా. దాన్ని నువ్వు ఎట్లాగో మన తెలంగాణ సంస్కృతి మీద నీకు గౌరవం లేదు. నువ్వు అంత అసలు తెలంగాణలో పుట్టినోడు కాదు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఆ విజయనగరం దగ్గర నుంచి ఇటు వచ్చినటువంటి వలస వచ్చినటువంటి జీవులు మీరంతా. మీకేం తెలుసురా నాయన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి? చిల్లరగాళ్ళు తయారయ్యారు మీరంతా. ఎవరికి సోయలేదు. ఆ కేటీఆర్ అనేటువంటి చేత కానీ దద్దమ్మ అయితే ప్రతిసారి కూడా ప్రతి దాని మీద కూడా ఒక కుట్ర పడుతూ ఉన్నాడు. దొంగ ఎందుకు అధ్యక్షుడు అర్థం కాదు. వానికి తెలంగాణ డెవలప్ కావడం నచ్చదు. ఎస్, తెలంగాణ డెవలప్ కావడం కానీ
తెలంగాణ అభివృద్ధి చెందడం కానీ నచ్చదు. తెలంగాణ ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో ఇలాంటి ఈవెంట్ ఒక్కటి కూడా జరగలేదు తెలంగాణలో. వాడి ఇమేజ్ని డెవలప్ చేసుకోవడం మాత్రమే పనిచేసింది తప్ప తెలంగాణ ఇమేజ్ని కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ, వరంగల్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఎప్పుడు చేయలేదు. వాడు ఒక దుర్మార్గుడు. వాడి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప ఏది చేయలే. ఇప్పుడు ఏంది అందాల పోటీలో కార్యక్రమ నిర్వహణలో నేను లేను కదా, ఇది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఇది ఎట్లా సక్సెస్ చేయొద్దు, దీనిపైన ఎట్లా దుష్ప్రచారం చేయాలి, రేవంత్ డ్యామేజ్ చేయాలి, ఇదే పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇదే పని తప్ప వేరే పని పెట్టుకో. ఈ దొంగలంతా కూడా, ఈ కల్వకుంట్ల దొంగలంతా కూడా ఇప్పటికైనా బుద్ధి చేసుకున్నారు. ఆయన తెలంగాణ ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చిర్రు, అవకాశం వినియోగించుకోండి. లేదంటే ఇంకా మీకు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు, రాబోయే కాలంలో అది కూడా ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.